ఈరోజు వీడియోలో కజ్జికాయల రెసిపీ చూద్దామండి. వీటిని చాలా వెరైటీల్లో ప్రిపేర్ చేస్తుంటారు. ఈ వీడియోలో నేను మాత్రం నువ్వులు పుట్నాల పప్పు కాంబినేషన్లో చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి. ముందుగా గిన్నెలోకి 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. ఇది ఒక 200 గ్రామ్స్ వరకు అవుతుందండి. అలాగే దీంట్లోకి 1 చిటికెడు సాల్ట్, 1 చిటికెడు వంట సోడా ఎక్కువగా వేసుకోవద్దండి. ఎక్కువగా వేసుకున్నట్లయితే కజ్జికాయలు ఆయిల్ పీల్చేసుకుంటాయి. ఇలా 1 చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి వేడి చేసుకున్న నెయ్యిని ఒక 2-3 టేబుల్ స్పూన్లను వేసుకోవాలి. మీరు ఈ నెయ్యికి బదులుగా ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. నెయ్యి వేడిగా ఉంటుంది కదా, దీన్ని ముందుగా ఒకసారి ఇలా స్పూన్తో కలుపుకోవాలి. నెయ్యి చల్లారిన తర్వాత ఇలా చేతితో గట్టిగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి. మనం వేసిన నెయ్యి అనేది ఈ పిండి మొత్తానికి పట్టుకునేలాగా గట్టిగా కలుపుకోవాలి. చూడండి, మనం పిండిని నెయ్యిలో కానీ ఆయిల్లో కానీ కలుపుకున్నప్పుడు ఇలా గట్టిగా నొక్కితే ఇలా లడ్డూలాగా ఫామ్ అవ్వాలి. ఇది పర్ఫెక్ట్గా ఉన్నట్లండి. మనకు పిండి తీసుకున్న క్వాంటిటీని బట్టి నెయ్యిని వేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో పిండి ఇలా లడ్డూలాగా అయ్యే అంత నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. వాటర్ కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. మనకి ఈ పిండి కనుక మెత్తగా అయిపోయిందంటే కజ్జికాయలు కూడా మెత్తగా వస్తాయి. మనం ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటే కజ్జికాయలు అంత బాగా క్రిస్పీగా సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో వస్తాయి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి పిండిని. పిండి ఆరిపోకుండా ఇలా పైన కాస్త ఆయిల్ని అప్లై చేసుకోవాలి. దీనిపైన మూత పెట్టేసి ఒక 10 నుండి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టఫింగ్ కోసం ముందుగా మీడియం ఫ్లేమ్ మీద పాన్ని హీట్ చేసుకొని ఒక 1/2 కప్పు నువ్వులను వేసుకొని వేయించుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలండి. త్వరగా మాడిపోతాయి కాబట్టి మనం మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుంటే లోపలి వరకు కూడా పర్ఫెక్ట్గా వేగుతాయి. చూడండి, ఇవి చక్కగా చిక్కుతున్నాయి, కాస్త రంగు కూడా మారిపోయింది. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకోవాలి. ఇలా వేరే ప్లేట్లోకి తీసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే పాన్లోకి 1/2 కప్పు బొంబాయి రవ్వను వేసుకొని వేయించుకోవాలి. దీన్ని కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ రవ్వ కాస్త వేగిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఈ కజ్జికాయల స్టఫింగ్ కోసం అచ్చంగా ఇలా రవ్వ ఎండు కొబ్బరి పౌడర్ని యూజ్ చేసి కూడా చేస్తారండి. అది మరోసారి చూపిస్తాను. చూడండి, ఇక్కడ రవ్వ మనకు పర్ఫెక్ట్గా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీన్ని పక్కకు తీసుకొని చల్లారనివ్వాలి. మిక్సీ జార్లోకి 1/2 కప్పు పుట్నాల పప్పును వేసుకోవాలి. అలాగే 1 కప్పు షుగర్ని వేస్తున్నాను. ఇక్కడ నేను 1/2 కప్పు నువ్వులను తీసుకున్నాను, 1/2 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను, 1/2 కప్పు పుట్నాలు తీసుకున్నాను. అవి మొత్తం 1 కప్పు అయినాయి కదండి, కాబట్టి దానికి సరిపడా 1 కప్పు షుగర్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ షుగర్కి బదులుగా బెల్లాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లోకి ఒక 3 యాలకులను వేస్తున్నాను. ఈ షుగర్ని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇదే మిక్సీ జార్లోకి మనకు నువ్వులు కూడా చల్లారిపోయాయండి. వీటిని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వీటిని కంటిన్యూగా మిక్సీ పట్టొద్దండి, పల్సిచ్చుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. కంటిన్యూగా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టినట్లయితే మనకు మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది, కాబట్టి ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పొడిగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టినట్లయితే ఇది ముద్దలాగా అయిపోతుంది. ఇప్పుడు ఈ నువ్వుల పిండిని కూడా షుగర్ పౌడర్లోకి వేసేసుకోవాలి. అలాగే దీంట్లోకే మనం వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది నువ్వుల పౌడర్ కనుక చిన్న ముద్దలుగా అనిపిస్తే ఇలా చేతితో నలుపుకుంటూ కలుపుకోండి. చూడండి, మనకు స్టఫింగ్ చక్కగా ఎంత పొడిగా ఉందో. దీంట్లో బొంబాయి రవ్వ వేసాం కదండి, అది స్టఫింగ్ని ఇంకా పొడిగా ఏమాత్రం తేమ లేకుండా చేస్తుంది. అంతేనండి, మనకు చక్కగా స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కజ్జికాయల్ని ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, మనకు పిండి కూడా బాగా నానిపోయింది. దీన్నంతా ఒకసారి మళ్ళీ ఇలా బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఇలా చిన్న ముద్దలుగా చేసుకోవాలి. చూడండి, ముందుగా ఈ మౌల్డ్తో చేసి చూపిస్తాను. నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను కదా, ఎలా వస్తాయో నాకు కూడా తెలుసుకోవాలనే ఉందండి. దీంట్లోకి ముందుగా ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. దీంట్లోకి ఇలా పిండి బాల్ని పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేయాలి. ఇది వాళ్ళు చూపిస్తున్నంత ఈజీగా అయితే పూరి ప్రెస్ అవ్వట్లేదండి, చాలా కష్టంగానే ఉంది. చూడండి, మనకి పూరి ఎంత మందంగా వచ్చిందో. కజ్జికాయల కోసం మనం ఇంత మందంగా అయితే చేసుకోలేమండి. ఇప్పుడు ఈ మందంగా వచ్చిన పూరిని దీనిపైన పెట్టేసుకోవాలి. మీకు చూపించడానికి చేస్తున్నాను అంతేనండి. నేనైతే దీన్ని యూజ్ చేయను, దీంతో పూరి అసలు బాగా అయితే రాలేదు. ఇప్పుడు దీంట్లోకి స్టఫింగ్ పెట్టుకోవాలి.
ఇలా స్టఫింగ్ వేసుకున్న తర్వాత దీన్ని స్లోగా ఇటు టర్న్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు స్లోగా దీన్ని ఇటు తీసుకోవాలి. కజ్జికాయ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత చిన్నగా వచ్చిందో. మనం కోవా కజ్జికాయలు తప్ప ఇలా రెగ్యులర్గా చేసుకునే కజ్జికాయలు మాత్రం ఈ సైజులో చేయలేము. ఇది కోవా కజ్జికాయలు లాంటివి చేయడానికి పనికొస్తుంది, కానీ ఇలా రెగ్యులర్ కజ్జికాయలు చేయడానికి మాత్రం అంతగా యూజ్ అవ్వదండి. తీసుకోవాలనుకునే వారు మాత్రం కొద్దిగా ఆలోచించి తీసుకోండి. ఇలా చేసుకున్న కజ్జికాయల్ని పక్కకు ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను రెగ్యులర్గా చేత్తో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం ముందుగా ఇలా కాస్త పొడి పిండిని వేసుకొని మనం చేసుకున్న పిండి బాల్స్ని తీసుకొని ఫస్ట్ పూరిలాగా ప్రెస్ చేసుకోవాలి. దీన్ని మరీ పల్చగా చేసుకోవద్దు, అలాగని మరీ మందంగా చేసుకోవద్దండి. చూడండి ఈ విధంగా పూరిని రోల్ చేసుకున్న తర్వాత మనకు అన్ని కజ్జికాయలు ఒకే షేప్లో ఒకే సైజులో రావాలంటే ఇలా షార్ప్గా ఉన్న ఒక డబ్బాని కానీ మూటని కానీ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకు అన్ని ఒకే సైజులో వస్తాయి. ఇలా ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల స్టఫింగ్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా అంచుల వెంబడి వాటర్ని పెట్టుకోవాలండి. దీనివల్ల మనకి ఇది ఎక్కడా లీక్ అవ్వకుండా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చక్కగా అతుక్కుంటాయి. ఇప్పుడు దీన్ని ఒక సైడ్ నుండి తీసుకొని స్లోగా ఇటు వేసుకోవాలి. దీన్నంతా ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక దగ్గర ఇలా స్టార్ట్ చేసుకొని చుట్టుకుంటూ పోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా చుట్టేసుకోవాలి. ఇలా చివరిని ఇలా చుట్టేసారంటే చక్కగా షేప్ వస్తుంది. ఈ సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఇలా తిప్పుకోవాలి. చూడండి మనకు చక్కగా కజ్జికాయలు రెడీ అయిపోయాయి. సేమ్ డిజైన్ కూడా స్వీట్ షాప్ లోనే ఉంది కదా. ఇప్పుడు దీన్ని కూడా ఇలా ప్లేట్లోకి పెట్టేసుకొని దీనిపైన క్లాత్ని వేసేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకు కజ్జికాయలు ఆరిపోకుండా ఉంటాయి. చూడండి ఈ విధంగా మొత్తం అన్ని కజ్జికాయలని చేసి పెట్టేసుకొని ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా స్టఫింగ్ కనుక మిగిలిపోయి ఉంటే దీన్ని ఏ టైట్ బాక్స్ లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకి ఇది 1 month వరకు కూడా ఫ్రెష్ గా ఉంటుందండి. ఈ కజ్జికాయలని ఫ్రై చేసుకోవడానికి మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ ని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ వేడైందా లేదా తీసుకోవడానికి ఇలా చిన్న పిండి ముద్దను వేసేసుకుంటే తెలిసిపోతుంది. చూడండి మనం వేసిన ఈ పిండి ముద్ద అనేది ఇలా పైకి వచ్చిందంటే మనకు ఆయిల్ పర్ఫెక్ట్ గా వేడైనట్లే. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకొని మనం కజ్జికాయలని ఫ్రై చేసుకోవాలి. వీటిని కంటిన్యూగా మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మనకు ఒకేసారి డార్క్ షేడ్ లోకి మారిపోతాయి. వీటిని వేసిన వెంటనే తిప్పకుండా ఒక 2 minutes తర్వాత తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటిని మంచి బ్రౌన్ కలర్ లోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇవి 2 వైపులా చక్కగా బ్రౌన్ కలర్ లోకి మారిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోవాలి. మిగిలిన కజ్జికాయలను కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా మంచి కలర్ లో క్రిస్పీగా సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో మనకి కజ్జికాయలు రెడీ అయిపోయాయండి. చూడండి మనకి కలర్ అయినా టెక్స్చర్ అయినా సేమ్ స్వీట్ షాప్ స్టైల్లోనే ఉంది. ఇవి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. మీరు తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో కజ్జికాయలని ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. మీరు ట్రై చేసిన తర్వాత వీటి టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ మీకు ఎలా అనిపించిందో కామెంట్తో తెలియజేయండి. అలాగే మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.